హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం హెయిర్ ఆయిల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో మీకు ఒక కొత్త హెయిర్ ఆయిల్ కూడా చూపించబోతున్నాను. యాక్చువల్గా చాలామంది చెప్తూ ఉంటారు హెయిర్ ఆయిల్ వల్ల అసలు లాభమే లేదు అని చెప్పేసి. కొంతమంది ఏమో హెయిర్ ఆయిల్స్ పెట్టుకుంటే జుట్టు చాలా బాగుంటుందని ప్రతిరోజు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇలా చేయడం మంచిది కాదు, అసలు పెట్టుకోకుండా ఉండడం మంచిది కాదు, ప్రతిరోజు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. సో మీరు ఆలోచించండి, ఇప్పుడు ఏదైనా ఒక హెర్బల్ ఆయిల్ లేదా ఒక మెడికేటెడ్ ఆయిల్, థెరప్యూటిక్ ఆయిల్ మీరు పెట్టుకున్నారు అంటే తల మీద వదిలేయండి. ఇప్పుడు మనకు ఒక నొప్పి వచ్చింది, మోకాలు నొప్పో చెయ్యి నొప్పో వచ్చింది, జనరల్గా ఏం చేస్తాము మీకు తెలుసు, కేరళ వాళ్ళ వైద్యం వాళ్ళు ఏంటి అంటే ఈ హెర్బల్ ఆయిల్సే యూస్ చేస్తారు. చేతి మీద మసాజ్ చేస్తారు లేదా కాలు మీద మసాజ్ చేస్తారు. మీకు రిలీఫ్ ఉంటుందా లేదా? తప్పకుండా ఉంటుంది. ఇది కొంతవరకు మసాజ్ వల్ల నయమైతే చాలా వరకు ఏంటి అంటే దాంట్లో ఉండే మెడిసిన్ వల్ల నయం అవుతుంది అది. సో ఆ మెడిసిన్ని మీ స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఆయిల్ వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంది. మరి ఇక్కడ బాడీ మీద ఆయిల్ పనిచేసినప్పుడు తల మీద ఎందుకు పనిచేయదు? ఒకసారి ఆలోచించండి. చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు, మరి కొంచెం తెలివి ఎక్కువగా ఉన్న పిల్లలు ఆర్గ్యూ కూడా చేస్తూ ఉంటారు, మనం ప్రపంచంలో ఎవరు పెట్టుకోరు, మనం మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి అని. సో వాళ్ళకి నా సమాధానం అన్నమాట. సో ఏదైనా మనం ఒక జెల్ అప్లై చేసినా కానీ, ఏదైనా ఒక బామ్ అప్లై చేసినా లేదా ఒక ఆయిల్ అప్లై చేసినా స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎందుకంటే పోర్స్ ఉన్నాయి కాబట్టి. మరి ఇది స్కాల్ప్ అంటే ఏంటి? మన స్కిన్ కాదా? ఎక్స్టెన్షన్ ఆఫ్ స్కిన్నే కదా ఇది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రాగానే ఇదేదో అయిపోయిందా? ఇది కూడా చర్మమే మంది, కాకపోతే జుట్టు ఉంది కాబట్టి అక్కడ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఇక్కడ జుట్టు లేదు కాబట్టి కొంచెం పల్చగా ఉంటుంది, కొంచెం థిన్గా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి స్కాల్ప్ అంటే ఎక్కడి నుంచో ఊడిపడలేదు, మన బాడీలో స్కిన్ మాత్రమే అది. దానికి కూడా హోల్ ఉంటుంది, ఆ రంధ్రాల నుంచి వెంట్రుకలు వచ్చి ఉంటాయి, మనం ఏదన్నా పెడితే అబ్జార్బ్ చేసుకుంటుంది కూడా. కాబట్టి లాజిక్ ఇది. మీరు ఇక్కడ అప్లై చేస్తే బెనిఫిట్ ఉన్నప్పుడు తలకు ఆయిల్ అప్లై చేస్తే బెనిఫిట్ ఎందుకు ఉండదు? మీరు ఆలోచించండి, చాలా సింపుల్ కదా. కాబట్టి ఆయిల్స్ చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది రోజుల తడబడి జిడ్డు కారుకుంటూ ఆయిల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు 2 గంటలు పెట్టుకున్నా 2 రోజులు పెట్టుకున్నా కానీ ఒకలానే పనిచేస్తుంది ఆయిల్. కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టుకొని ఎండలోకి వెళ్ళి జిడ్డు కారి లేదా డాండ్రఫ్ ఉంటే ఆ డాండ్రఫ్ వల్ల మళ్ళీ పింపుల్స్ వచ్చి ఫేస్ అంతా ఇలా చేసుకోకండి. మీరు స్నానం చేసే ముందు 2 గంటల ముందు పెట్టుకోవచ్చు, లేదా మీకు మరీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే నైట్ పెట్టుకొని ఉదయాన్నే తల స్నానం చేయండి. అది కూడా డాండ్రఫ్ లేకపోతే. డాండ్రఫ్ ఉంటే మాత్రం కరెక్ట్గా 2 గంటల సేపే పెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పాపం పిల్లలు వద్దన్నా కానీ వాళ్ళకి బాగా తల అంటేసి ముద్దగా పెట్టేసి వాళ్ళ జుట్టును అనవసరంగా పాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువగా డాండ్రఫ్ రావడము, డాండ్రఫ్ వల్ల జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇలా చేసుకోకండి. ఒకప్పటి పరిస్థితులు వేరు, అప్పుడు నూనె పెట్టుకున్నా కానీ వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు అలా నూనె పెట్టుకున్నారు అంటే విపరీతంగా డాండ్రఫ్ అవుతుంది. సో ఆ నూనె పెట్టుకున్నన్ని రోజులు డాండ్రఫ్ వాళ్ళతోనే ఉంటుంది, పొయ్య క్వశ్చనే లేదనమాట. కాబట్టి కొంచెం ఆలోచించి పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని మరీ ప్రెషర్ చేయకండి. సో ఆయిల్ పెట్టుకోవడం నిజంగా చాలా మంచిది. అది మంచి ఆయిల్ అనుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ కూల్ అవుతుంది కొంచెం మసాజ్ చేసుకున్నాము అంటే. ఇంకా థెరప్యూటిక్ ఆయిల్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, నర్వస్ టెన్షన్ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే ప్రాపర్టీస్, హెర్బల్ ప్రాపర్టీస్ మీ జుట్టు రూట్స్ వరకు కూడా చేరుతాయి. సో చాలామంది అంటూ ఉంటారు, డాక్టర్స్ మరి వద్దంటారు కదా మేడం అని. అందరూ డాక్టర్స్ ఏం వద్దనరు. డాక్టర్స్ కొంతమంది బాగా ఆయిల్ పెట్టుకోమంటారు, వాళ్ళు లోషన్స్ ఇస్తున్నారు. మరి లోషన్స్ కూడా మరి ఇది ఆయిల్ని అబ్జార్బ్ చేయలేకపోతే మరి లోషన్స్ మాత్రం ఎందుకు? వేస్ట్ కదా. అది కూడా ఎలా అబ్జార్బ్ చేస్తుంది తల మీద? ఒకటి అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఇంకొక దాన్ని కూడా అబ్జార్బ్ చేసుకుని దాని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, మరి మంచి జరుగుతుంది కదా. కాబట్టి సేఫ్గా మీరు ఆయిల్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఫ్యాంటైజ్లో చాలా రకాల ఆయిల్స్ చేస్తాము మేము. సో ఇది ఆర్గానిక్ హెర్బల్ ఆయిల్ అన్నమాట. ఇది మీరు ప్రతిరోజు పెట్టుకోవచ్చు, లేదా వారానికి 2-3 రోజులు కూడా పెట్టుకోవచ్చు. నైట్ పెట్టుకొని ఉదయాన్నే తల స్నానం చేయొచ్చు, లేదా 2 గంటల ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇకపోతే జేరియం ఆయిల్, జుట్టు డ్రైగా ఉన్న వాళ్ళకి, అంటే బాగా
స్కాల్ప్ స్ట్రెంగ్తీగా ఉన్న వాళ్ళకి ఇది ఇస్తామన్నమాట. ఇది ఒక రకంగా ఇది అరోమా ఆయిల్ కూడా ఇది. అలానే ఏంటి అంటే అందరికీ తెలిసిందే డాండ్రఫ్ ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుంది. 10 సంవత్సరాల పిల్లల నుంచి ఎవరైనా కూడా వాడచ్చు డాండ్రఫ్ ఆయిల్ని. సో మీకు డాండ్రఫ్ 1-2 మంత్స్లోనే తగ్గిపోతుంది. సో ఇది కూడా ప్యూర్ అరోమా ఆయిల్ అనమాట. సో ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్లో అంటే ఈ బాటిల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిలే. ఇంకా దాంట్లో నేను చాలా రకాల ఆయిల్స్ కలుపుతాను. సో మీకు లైట్గా ఉంటుంది, జిడ్డుగా ఉండదు, కానీ రోజంతా పెట్టుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. సో ఈ 3 ఆయిల్స్. ఇకపోతే రీగ్రోత్ ఆయిల్ చాలామందికి తెలుసు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది దీనివల్ల. ఇది కూడా ఏంటి అంటే అరోమా ఆయిల్లే. ఎవరికైతే థిన్నింగ్ ఉంటుందో అంటే ఒక్కొక్క చోట పల్చగా ఊడిపోతుంటాయి ముందు లేదా మధ్యలో, ఇది అబ్బాయిలకి ప్రామిస్ చేయడం లేదు కానీ అమ్మాయిలకి చాలామందికి జుట్టు తిరిగి వస్తూ ఉంది. అబ్బాయిలు కూడా 50% వస్తూ ఉంది. స్టార్టింగ్లోనే పెట్టుకున్నారంటే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. ఇది రీగ్రోత్ ఆయిల్ అనమాట. ఇది చాలా స్పెషల్ ఆయిల్. సో అంటే ఈ ఆయిల్ తీసి పక్కన పెట్టేస్తే ఈ 3 ఆయిల్స్కి ఈక్వల్గా ఒక ఆయిల్ వచ్చింది. ఇది బ్లాక్ హెయిర్ ఆయిల్ అని పెట్టుకున్నాం మేము పేరు. ఇంకా దీనికి కరెక్ట్గా కూడా పెట్టడం లేదు. ఇదేంటి అంటే ఎంత స్పెషల్ అంటే మీకు డాండ్రఫ్ తగ్గిస్తుంది, స్కాల్ప్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, కండిషనర్ లాగా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా స్ప్లిట్ ఎండ్స్ని కూడా తగ్గిస్తుంది, అంటే డ్రైనెస్ని తగ్గిస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ని కాదు, స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు ఇంకా ఫ్యూచర్లో అంటే ఫర్దర్గా స్ప్లిట్ ఎండ్స్ పెద్దగా రావు అని చెప్పేసి వెంట్రుకలు చిట్లడం అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఆయిల్. మీరు వారానికి ఒక 3 సార్లు పెట్టుకోవచ్చు. కానీ కొంచెం జిడ్డుగా ఉంటుంది, కానీ తల కూడా చాలా తొందరగా కూల్ అవుతుంది. సో ఇది కొద్ది రోజుల ముందే వచ్చింది, ఆఫ్రికా నుంచి వచ్చింది ఈ ఆయిల్. చాలా స్పెషల్ ఆయిల్. ఇంకా ఏంటి అంటే బేస్ ఆయిల్ తెప్పించాను ఇది. సో దీంతో ఇవి ఐబ్రోస్కి మంచిది అంటున్నారు, ఐలాషెస్కి మంచిది అంటున్నారు. అంటే అది నిజంగా నేను పెద్దగా నమ్మను, ఐబ్రోస్ పెరుగుతాయి, ఐలాషెస్ పెరుగుతాయి అంటే. కానీ వాళ్ళు ఏంటంటే గ్యారంటీ ఇచ్చారనమాట, తప్పకుండా థిక్ అవుతాయి అని చెప్పేసి. చూడాలి అది. ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ ఇస్తాను దానికోసంగా. సో ఇది చాలా లేటెస్ట్ ఆయిల్ అనమాట. సో మేము ఒక 15 డేస్ నుంచి వాడుతున్నాము. చాలా బాగుంది ఇది. చూడాలి ఎలా ఉంటుంది అనేది. హెయిర్ ఫాలింగ్ అయితే ఇమీడియట్గానే కాదు, కానీ మెయిన్ హెయిర్ చాలా స్మూత్గా వస్తుంది, బౌన్సీగా అనిపిస్తుంది తలస్నానం చేసిన తర్వాత అనమాట. సో దీన్ని ఒక స్పెషల్ మెథడ్లో తయారు చేస్తారనమాట. తయారు చేయడం కూడా చాలా స్పెషల్గా డబుల్ బాయిలింగ్ చేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ చేసి థిక్ ఆయిల్నే మనకిస్తున్నారనమాట. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే మెడికేటెడ్ ఆయిల్స్ పెట్టుకున్నందువల్ల మీరు ఒకసారి ఆలోచించండి, తలకు నూనె పెట్టుకొని మసాజ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకు, ఎంత చక్కగా నిద్ర పడుతుంది. ఎందుకని నర్వ్స్ రిలాక్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆయిల్ పెట్టుకోవడం వద్దు అని మాత్రం అనుకోకండి. అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు, కానీ ప్రతిరోజు బయటకు వెళ్ళే ముందు మాత్రం ఆయిల్స్ పెట్టుకోకండి. జిడ్డు కారుకుంటూ అనవసరంగా నల్లబడతారు. నూనె హీట్ని అబ్జార్బ్ చేస్తుంది, మంచి జరగకపోగా చెడు జరుగుతుంది బయటకు వెళ్ళేటప్పుడు కానీ పెట్టుకున్నారు అంటే. అందుకని చక్కగా 2 గంటల ముందు పెట్టుకోండి, లేదా నైట్ పెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేయండి, బాగుంటుంది. ఇకపోతే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, మ్యామ్ మా పాప బాబు స్కూల్కి వెళ్తారు, సో ఉదయాన్నే టైం ఉండడం లేదు, అప్పుడు ఏం చేయమంటారు అంటున్నారు. మీరు ఈ ఆయిల్స్లో ఏ ఆయిల్నైనా కానీ నైట్ పెట్టారు అంటే ఇంకా ఆ రోజు పిల్లలు పెద్దగా ఎండలో తిరిగేదేం లేదు కదా, నెక్స్ట్ డే ఈవినింగ్ తలస్నానం చేయించండి, నో ప్రాబ్లం. ముఖ్యంగా డాండ్రఫ్ ఆయిల్ అయితే మీరు 2 రోజులు పెట్టుకున్నా కానీ డాండ్రఫ్ అస్సలు ఎక్కువ అవ్వదు. కాబట్టి ఆయిల్ పెట్టుకోండి, జుట్టు బాగుంటుంది, జుట్టు పెరుగుతుంది, జుట్టు చిట్లదు, ప్లస్ షైనింగ్తో ఉంటుందన్నమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆయిల్ వల్ల. సో జుట్టు బాగుండాలి అంటే కేవలం ఆయిల్ ఒక్కటే కాదు, మీరు మంచి ఫుడ్ కూడా తినాలి కదా. ప్రోటీన్ బాగా ఉండే ఫుడ్ తినాలి, అలానే ఏంటి అంటే వాటర్ బాగా తాగాలి, కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. మెయిన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి. సో ఆయిల్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాము. హాయ్ టీవీ నుంచి అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు, కానీ మన లైఫ్ స్టైల్ అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాను నేను. దాంట్లో ఈ హెల్త్ అండ్ బ్యూటీ గురించి కాకుండా చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాము. కొన్ని ఎపిసోడ్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయమ్మా, ఒకసారి చూడండి. అంటే దీంట్లో డిస్కస్ చేయనివి చాలా వాటిలో డిస్కస్ చేసుకుందాం. ఫ్యూచర్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నమాట. సో నన్ను ఎలా ఆదరిస్తున్నారో మన లైఫ్ స్టైల్ని కూడా అలానే ఆదరించండి మా.